ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 20వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ శంకరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ శంకరాయ నమో నమః. తెన్నాడుడయ శివనే పోற்றி ఎన్నాట్టవర్కుం ఇరైవా పోற்றி. ఇది మాణిక్య వాసకర్ అనే శివభక్తుడు రాసిన తిరువాచకం అంటారు తమిళ్లో. ఈ గ్రంథంలో ఇది మెన్షన్ చేస్తున్నది ఈ లైన్లు. దీని అర్థం ఏంటంటే, దక్షిణ దిశలో వెలసిన ఓ శివ నమోస్తుతే, సమస్త జనుల దైవమా. సమస్త జనులు అంటే అన్ని, ఏ ప్రాంతం వారికైనా అందరికీ దైవమైన ఓ శివ నమోస్తుతే అనే అర్థము. దక్షిణ దిశలో వెలిసిన ఓ శివ నమోస్తుతే, సమస్త జనుల దైవమా నమోస్తుతే అనే మాటల అర్థానికే స్వరూపమైన శ్రీ శంకరుని ఆశీస్సులు అంతటా సమృద్ధిగా ఉండుగాక. శంకరుడు ఆశీర్వదిస్తున్నాడు. మానవ కులము దక్షిణాన ఉద్భవించి ఉత్తరానికి చేరుకొనుట అన్నది ధర్మమే. పశ్చిమాన ఉద్భవించి తూర్పుకు చేరుకోవటం కూడా ఉత్తమమే. అన్ని దిశలలోనూ పరుచుకొని ఉండేది ఈశ్వరుని మహా అనుగ్రహమే. శ్రీ శంకరుడు అయిన నేను కూడా ఈశ్వరుని మహా అనుగ్రహంలోని ఒక భాగాన్ని. కాలానికే కాలునిగా ఉద్భవించిన శ్రీ మహాకాళేశ్వరునికి సహచరుణ్ణి నేను. శంకరుడైన నేను ఆదిశివుని పరిపూర్ణమైన అంశను. నా తత్వము కదలిక ఆదిశివునికి సమముగా అమరి ఉండును. శ్రీ శంకరుడు అయిన నేను ఈ సమయంలో ఈ భూగ్రహం పైన ఒక ఉప్పెన వలె కదిలి పనిచేయుటకు ప్రయత్నిస్తున్నాను. ఈశ్వరుని ఒక కణమైన శంకరుని పని ఏమిటి? అది శంఖు అనే ఉపకరణానికి అంటే ఒక సాధనానికి టూల్ సహాయంగా ఉండుట ఒకటే. అంటే శంకరునికి ఆయన పని ఏంటంటే శంఖు అనే ఉపకరణానికి సహాయంగా ఉండటం మాత్రమే అంటున్నారు. ఈశ్వరునిచే అనుగ్రహించబడు శంఖు అనేది ఈ భూప్రపంచంలో దొరకని ఒక అపూర్వమైన శక్తి. కాంతి శబ్దములను తనలో ఇముడ్చుకొని ఉన్న ఉన్నతమైన శంఖు యొక్క శక్తులుగా నేను పనిచేస్తాను. నా యొక్క విస్తృతమైన కదలికలు ఈ భూమిపై అతి త్వరలోనే వికసించగలవు. నా పరిపూర్ణ వికాసానికి సహాయపడిన దేవి శ్రీ శంకరి ఈ సమయంలో సంక్షేపిస్తారు. శంకరి యొక్క పని పూర్తి అయినది. ఈ సమయంలో ఆ దేవి యొక్క సంక్షేపణ అనేది ఈ భూమిలో భౌతికపరమైన గొప్ప ధ్వనులను అణిచివేసినది. అంటే అమ్మ శంకరి సంక్షేపిస్తున్న ఈ సమయంలో ధ్వనులు అంటే సౌండ్ అనేది ఇక్కడ సంక్షేపణ జరుగుతున్నది భూమి మీద అంటున్నారు స్వామి. ధ్వనులన్నిటినీ అణిచివేస్తుందట అమ్మ. శ్రీ శంకర్ యొక్క సంక్షేపణ పలు మానవుల కదలికలను తగ్గించివేయును. శబ్ద బ్రహ్మమై అయిన ఆ దేవి శంకరి మానవులు మాట్లాడుకునే మాటలను తగ్గింపజేయుటకు సహాయపడుతుంది. విస్తరించి కదిలే శంకరుడైన నేను అంతరంగ ధ్వనిని పెంచుతాను. అంటే అమ్మ సంక్షేపణ చెందుతూ తనతో పాటుగా ఆ శబ్దాలను బయట ఏదైతే ఉంటాయో వాటిని అణిచివేస్తూ ఉంటుంది. ఈయన శంకరుడు లోపల ధ్వనిని పెంచుతాడు. అంటే మన లోపల ఈ బయట ఆ సౌండ్ వల్ల, శబ్దాల వల్ల మనకు లోపల భగవంతుని మాట అనేది వినిపించటం లేదు. అందుకని శంకరుడు పని ఏంటంటే ఈ లోపల ధ్వనిని పెంచుతారు. అంటే శంఖం యొక్క పని ఇది. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియ ఆత్మలకు భౌతికపరమైన శబ్దము తగ్గిపోయి లోపలి శబ్దము పెరుగును. అనవసర పదజాలాన్ని వాడుట చాలా మంది నిరోధిస్తారు. అంటే తగ్గించి వేస్తారు. ఏర్పడే ప్రతి ఒక్క పదమునకు నేనే శబ్దాన్ని సృష్టించి ఇచ్చేది. అది నేనే అయి ఉన్నందున దైవ సంబంధిత పలుకులు దైవ నామములే వెలికి వచ్చును. అంటే లోపల మనకు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అంటారు కదా, అలా లోపల ఏర్పడుతున్న ఆ నాదానికి సౌండ్ని ఇచ్చేది
శంఖము యొక్క ప్రతిరూపమైన ఈ శంకరుడే అని చెప్తున్నారు. ఆయన శబ్దానికి, పదానికి శబ్దాన్ని సృష్టించి ఆయనే ఇస్తారు. అప్పుడే మనం పలుకగలుగుతున్నాం. అంటే ఈయన ఆ ఏరియాలో మన వోకల్ కార్డ్స్‌లో పనిచేసే స్వామి అన్నమాట ఈ శివగణం. అందువల్ల శబ్దాన్ని సృష్టించి ఇచ్చేది నేనే అయినందువలన దైవ సంబంధితమైన పలుకులు, దైవనామములే వెలికి వచ్చును. అనేక మంది మానవులు తెలియని స్థితిలోనే సంభాషించే పద్ధతినే మార్చివేసుకుంటారు. అంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఆ పద్ధతిలో మార్పొచ్చేస్తోంది. మనం మార్చుకుంటున్నాము మన పద్ధతిని అనే విషయం కూడా తెలియకుండానే అన్నోయింగ్‌లీ వాళ్ళు మాట్లాడే సంభాషణనే ఆ పద్ధతిని మార్చుకుంటారు అంటున్నారు స్వామి. శ్రీ శంకరుడైన నేను శ్రీచక్ర సాధన చేసే ప్రియ మానవులకు గొప్ప సహాయములను చేస్తాను. మీ ఆత్మలో ఒక కణముగా నిలిచి బంధింపబడి విడుదల చెంది మరల మీ శిరస్సును చేరినందున నా పని ఆరంభమై ఉన్నది. అంటే ముందర బంధింపబడి ఉన్నారు ఆయన. ఆ తర్వాత విడుదల చెందారు. విడుదల చెంది పైకి వెళ్ళాక మళ్ళా లైట్ బ్రిడ్జ్ ద్వారా మళ్ళీ శిరస్సును చేరారు. అందువల్ల ఈయన పనిని ఆరంభం చేశాను అంటున్నారు. దేవి శంకరితో కలిసి సంక్షేపిస్తున్న అనేక మంది దేవతల యొక్క కలిసికట్టు ప్రయత్నం వల్ల ఏర్పడిన ఉష్ణ తరంగముల వలన నేను కరుగుటకు ఆరంభించాను. శ్రీ ఆదిశివుని ఒక కణమైన శంకరుడు అనే శక్తులు ఈ విశ్వంలో కూడా కరిగి కదులుట ప్రారంభించును. మానవుల మెదడు లోపల కూడా నేను కరిగి కదల ఆరంభిస్తాను. దీని వలన గ్రహముల ఖచ్చితమైన కదలికలను, విశ్వములో మహాధ్వనులను వినగలిగే సామర్థ్యం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే శ్రీ శంకర శివగణము మన మెదడులో కూడా కరిగి కదల ఆరంభించుతుందో ఈ శివగణము గ్రహముల ఖచ్చితమైన కదలికలను, విశ్వంలో మహాధ్వనులను వినగలిగే సమర్థత అనేది ఏర్పడుతుంది అంటున్నారు. మనసు భౌతిక ధ్వనుల నుండి విడివడి లోపలి శబ్దములతో లయం చెందనారంభించును. అండములో జరిగేది పిండములో కూడా జరుగును. పిండములో జరిగేది అండములో కూడా జరుగును అనేది సాధ్యమైన విషయమే అని గ్రహించండి. శ్రీ శంకరుడైన నేను ఈ విశ్వమంతటా పరుచుకొని కదులుతున్నాను. ఈ సమయంలో విశ్వంతో కలిసిపోయి, కరిగిపోయి, కదులుతూ ఉన్నందున శంఖుధ్వని అను శబ్దము యొక్క లక్షణములు మారిపోవును. మానవుల శిరస్సులలో శబ్దతత్వ స్థితులు పూర్తిగా మారిపోవును. అనేక మందికి అంతర్శ్రవణ తెరలు తొలగిపోవును. అంటే మన లోపల అంతర్చక్షువులు ఎలా ఉంటాయో అంతర్శ్రవణేంద్రియం కూడా ఉంటుంది. అది వింటుంది లోపల శబ్దాల్ని. అంటే మన అనాహత నాదం అని, లోపల ఓంకారం అని ఏవో చెప్తారు. అవన్నీ వినేదానికి లోపల మనకు అంతర్శ్రవణ ఇంద్రియాలు కూడా ఉంటాయి. అవి సూక్ష్మ రూపంలో. అయితే వాటికి బయట శబ్దముల వల్ల, మన అజ్ఞానం వల్ల అవి తెరలు ఏర్పడిపోయి ఉంటాయి. లోపల ఉన్న విష పదార్థముల వల్ల, టాక్సిన్స్ వల్ల. ఆ తెరలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ శంఖధ్వని శబ్దము లక్షణం మారిపోవును అన్నారు గదా స్వామి. దానివల్ల మన శిరస్సులో ఉండే శబ్ద తత్వం ఏదైతే ఉందో దాని స్థితి, దాని స్టేట్ ఆఫ్ ఆ తత్వం అది పూర్తిగా మారిపోతుంది. అనేక మందికి అంతర్శ్రవణ తెరలు తొలగిపోవును. ఆ తెరలు ఏవైతే తొలగిపోతాయో మనకు వినిపించడం, లోపల వినిపించడం స్టార్ట్ అవుతుంది. భగవంతుని శబ్దము కూడా లోనికి ప్రవేశించును. శంఖనాదమే ఒక ఆత్మ మొట్టమొదట స్వీకరించే నాదము. అంటే ఒక ఆత్మ ఏదైతే ఉందో మొట్టమొదట అది ఉద్భవించినప్పుడు శంఖనాదమే మొదట వింటుందట. అంటే శివుడి నాదమే వింటుందది. అందువలననే భూమిపై కూడా అంతటా శంఖునాదము నినదించుచున్నది. అంటే మనము ఈ సౌండ్‌ల వల్ల మనకు అవి వినపడవు కానీ, ఈ శంఖం అనేది ఆహ్, మనం భౌతిక పరంగా పూరిస్తూ ఉంటారు. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, ఏదైనా పూజలు జరిగినప్పుడు శంఖాన్ని పూరించడం అనేది భారతదేశంలో ఉన్నది. ఆ శంఖనాదం శంఖనాదం అంతటా పరుచుకొని ఉంటుంది. అది మహావిష్ణువు యొక్క ఒక
ఆయన ధరించే ఒక ఆయుధం అది. దాని సౌండ్ అనేది అసలైన మన భౌతిక రూపమైన సౌండు మనకు వినపడుతుంది. అది అంతటా పరుచుకొని దాని శక్తులతో అది పని చేస్తూనే ఉంటుంది. అది కూడా ఒక ఆయుధం కాబట్టి. కాబట్టి అందువలనే భూమిపై కూడా అంతటా శంఖునాదము నినదించుచుండు. అందువలనే ఆత్మ పుట్టినప్పుడు భూమి పైన ఆ శంఖనాదాన్నే వింటుంది. ఆ తర్వాత మనం ఏర్పరచుకున్న శబ్దాల్ని వింటుంది. శంకరుడు అనే పేరుకు గల అర్థము 2 విధములైన శక్తులను వ్యక్తం చేయును. ఒకటి శంఖనాదము అంటే ఒరిజినల్లీ ఉండే ఆ శంఖనాదము. 2 మానవుల గొంతుక ప్రాంతంలో ఉండే విశుద్ధి చక్రము అనే దాని యొక్క కదలిక. నేను ఒక మానవుని శిరస్సులో కరిగి రక్తములో నా పాదరస తత్వాన్ని కలిపివేసినచో వెంటనే గొంతు కుహరం థ్రోట్ క్యావిటీ అంటారు. కొండ నాలుక అనే అవయవము కుచించుకొని విస్తరించును. బయట మనకు థ్రోట్ క్యావిటీ కనపడుతుంది. లోపల ఆ ప్రాంతంలో కొండ నాలుక ఉంటుంది. కొండ నాలుక లేకపోతే మన నాలుక ఉన్నా కూడా మనం మాట్లాడలేం. దాని ద్వారానే మనం మన శబ్దం అనేది మన నోట్లోంచి వస్తుందనమాట. కాబట్టి వెంటనే గొంతు కుహరం థ్రోట్ క్యావిటీ కొండ నాలుక అనే అవయము కుచించుకొని విస్తరించును. అంటే ఒకసారి ష్రింక్ అయి మళ్ళీ బయటకొస్తుందనమాట. భౌతికంగా అ అత్యధికంగా మాట్లాడి ప్రాణశక్తిని వృధా చేసుకుంటున్న ప్రియమైన మానవాత్మలకు శంఖును అనగా తమిళ్‌లో దీన్ని సంగు అంటారు వాళ్ళు. అంటే శంకు. దాన్ని ఆ థ్రోట్ క్యావిటీ ఏరియాని సంగు అంటారు. కాబట్టి ప్రియమైన ఆత్మలకు శంఖును అనగా గొంతు కుహరాన్ని కోసే శంకరునిలా రూపొందగలను. అంటే ఆ ప్రాంతాన్ని ఆయన కోసేస్తాను నేను అంటున్నారు. అనవసరంగా మాట్లాడి ప్రాణశక్తిని ఇంక మీట ఎవరైనా వేస్ట్ చేసుకుంటే వారికి ఆ గొంతును అంటే గొంతు కోస్తాను అంటున్నారు స్వామి. అనగా అనవసరమైన మాటలు మాట్లాడుట అనేది పూర్తిగా తీసివేయబడును. అంటే అక్కడ ఆయన స్టాప్ చేసేస్తారు. ఇంకా మనం ఏవైనా అనవసర మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంక లోపల ఆయన ఉన్నాడు గాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శివాంశ అయిన కారణంగా అహంకారాన్ని నేను పూర్తిగా నిర్మూలిస్తాను. గొంతు కుహరం వద్ద అనేక మందికి చెడు విష పదార్థములు అనగా టాక్సిన్స్ పేరుకొని ఉన్నవి. అందువలననే ఇక్కడ చెడు మాటలంటే ఏంటో వివరిస్తున్నారు. అనవసరం వ్యర్థ మాటలు ఆయన చెప్తున్నారు స్వామి. ఇతరుల లోపాలు, దోషాలు ఎంచుట, ఇతర మానవుల పనులను విమర్శించుట మొదలైనవి జరుగుతూనే ఉన్నవి. అంటే ఈ టాక్సిన్స్ ఎవరికైతే పేర్కొని ఉంటాయో ఎవరికో కాదు కలియుగంలో దాదాపు మానవులందరికీ పేర్కొని ఉంటాయి. కాబట్టి ఎవరో కొంతమంది మహానుభావులకు తప్ప మిగతా అందరూ ఈ విమర్శ అనేది చేయడం, అహంకారపూరితంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీ రక్తంలో కలిసిపోయి పనిచేసే నేను శంఖు లేదా కుహరం, గొంతు కుహరమైన గొంతు ప్రాంతంలో నిలిచి విషతత్వాన్ని తీసివేసే పాదరస శక్తులను ప్రసాదిస్తాను. నా పనులను అందరూ సులభంగా తెలుసుకొనగలరు. అనవసరమైన మనుషులతో మాట్లాడుట అంటే మనకు అక్కర్లే అయినా కూడా వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం. దాన్ని అనవసరమైన పదాలను కోపముగా పలుకుట వంటి పనులను అందరూ గ్రహించి వీలైనంత త్వరగా ఆపివేయండి. ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ పడిశం పట్టింది, గొంతులో ప్రాబ్లమ్ అయింది. గొంతులో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. మొదట తలలో ప్రాబ్లమ్స్, ఆ తర్వాత గొంతులో. ఎప్పుడు చూడు అందరికీ ఈ కోల్డ్ అనేది ఉండడం, జలుబు చేయడం, పడిశం పట్టడం ఇవి ఎక్కువైపోయినాయి. దీనికి కారణం ఈ శంకరుని పని అన్నమాట. అంటే ఇంకా అలా చెయ్యకపోతే మనం అన్నమాట. మన పద్ధతులు మనం మార్చుకోము అందువలన. 108 దినముల ఆత్మగాయత్రి సాధన మీకు ఒక వరప్రసాదం వంటిది. శివ కణములచే అందించబడు అనుగ్రహ భాషణములను విని ప్రేమతో కరిగి సత్యాలను గ్రహించి ప్రవర్తించవలసినది. అంటే ప్రతిరోజు ఒక్కొక్క శివ కణం వచ్చి మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నది. అందులో అహంకారాన్ని తీసివేయడం అనేది మెయిన్‌గా ఉంటూ ఉంటుంది. ఈ గొంతులో నుంచి వచ్చే మాటలకు కారణం కూడా అహంకారమే. అంటే అందరిని నిందించడం, వాళ్ళని దూషణ చేయడం, తప్పులు ఎంచడం ఇవన్నీ కూడా.
కాబట్టి ఈ శివకణముల అనుగ్రహ భాషణాన్ని వినమంటున్నారు స్వామి. ప్రేమతో కరిగి సత్యాలను గ్రహించి ప్రవర్తించవలసినది. అలా కాని పక్షంలో ప్రతి ఒక శివాంశ రక్తములో కలిసిపోయి సంపూర్ణంగా పనిచేయుట మొదలైనచో తీవ్రమైన వేదనలు, బాధలు ఏర్పడగలవు. మళ్ళా ఈ స్వామి గూడా మనల్ని బెదిరిస్తున్నారు. ప్రతి ఒక శివాంశ రక్తంలో కలిసిపోయి సంపూర్ణంగా పనిచేయటం మొదలైనచో అంటే ఏ శివాంశలైతే వెలువడబోతున్నాయో అవన్నీ కూడా రక్తంలో కలిసిపోయినప్పుడు వాటి తత్వాలని మన రక్తంలో ప్రసరింపజేసినప్పుడు మనము మొండితనంగా మన పద్ధతులు మార్చుకోకుండా ఉన్నప్పుడు, ఇంకా ఆ శివకణాల శక్తి పనిచేయడం స్టార్ట్ అయితే, మనం తీవ్రమైన బాధలు, కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు స్వామి. ఎందుకంటే, అహంకార కలుషితాలు తీసివేయుట అనేది పాదరసమైన శివ అంశలు అనే ఆత్మ గర్భస్థ బీజాలు చేసే పనిగా ఏర్పాటు చేయబడును. ఆల్రెడీ అదే చేస్తున్నారు. కానీ ఈ పాదరస ఈ ఆత్మ గర్భస్థ బీజాల్లో విడుదలైన పాదరసం యొక్క పని ఏంటంటే, అహంకార కలుషితాలను, ఆ టాక్సిన్స్‌ని తీసివేయడం అన్నమాట. అలా ఏర్పాటు చేయబడినప్పుడు పర్మనెంట్‌గా మనము కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందన్నమాట. వివరించబడుతున్న వాటిని గ్రహించి స్వీకరించవలెను. అంటే భగవంతుడి అనుగ్రహం మన మీద పడింది అంటే, మనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి అని ఎందుకు చెప్తారంటే ఇందుకే. అంటే మనం మన పద్ధతులను మార్చుకోము. మనకది తెలీదు. మనం ఏం తప్పు చేస్తున్నామో మనకు తెలీదు. కానీ దేవుడిని కొలిస్తే కష్టాలొస్తున్నాయంటే, ఇప్పుడు దేవుడు కొలిచాము మనం. దేవుడు వస్తున్నాడు మన లోపలికి. 108 దేవుళ్ళు శివులు మన లోపలికొస్తారు. వాళ్ళ వల్ల మనం మొండితనంగా ఉంటే మనకు కష్టాలే వస్తాయి. అదనమాట. వివరించబడుతున్న వాటిని గ్రహించి స్వీకరించాలి. పలికే పలుకులలో ఉన్న కలుషితాలను అప్పటికప్పుడే తీసివేయుటకు ప్రయత్నించండి. అంటే ఒకవేళ పొరపాటున మనం ఏదైనా తప్పుగా పలుకుతూ ఉంటే, లేదా తప్పుగా పలకకపోయినా అనవసరంగా ఏవో మాటలు, వాటికి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నప్పుడు కూడా, మనం వాటిని తెలుసుకోగానే, అయ్యో! మనం అనవసరంగా మాట్లాడుతున్నామే, టైం వేస్ట్ చేస్తున్నాం అనుకోగానే, వాటిని వెంటనే తీసివేసి దానికి అంటే ఆపాలి మనం. ఇక కారము, మసాలా దినుసులు, పరిమళ వస్తువులు అంటే ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం. ఇవన్నీ తినే భోజనంలో నివారించండి. లేదా వీనిని చాలా తక్కువ మోతాదులో స్వీకరించండి. అతీతమైన కారము అనే రుచి అహంకారానికి మార్గము. మిరియాలు విషాన్ని తీసివేసే కారము. అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంతకుముందు మనకు మిరపకాయలు అనేవి లేవని, మిరియాలు మాత్రమే వాడేవారని పూర్వకాలాల్లో. అంటే త్రేతాయుగము అలాంటి సమయాల్లో ఇవి వాడేవాళ్ళని చెప్తూ ఉంటారు. మిరియాలు మాత్రమే. కావున మిరియాలను వాడుకొనుట మంచిది. మిరియాలు అనే అద్భుతమైన ఆహార పదార్థానికి అహంకారాన్ని తగ్గించే గుణము ఉన్నది. అహంకారమును తమ పలుకుల ద్వారానే మానవులు వ్యక్తపరుస్తారు. కోపము అనే రూపము, ఆవేశము అనే తత్వము ఈ రెండూ కూడా అహంకారము యొక్క వ్యక్తీకరణయే. శ్రీ శంకరుడనైన నేను శీఘ్రగతిని చరించి మీ విశుద్ధి చక్రాన్ని సరిచేస్తాను. మొదట మీరు అందరూ ప్రయత్నపూర్వకంగా మీ అహంకారపూరిత వాక్కులను, దోషాలను ఎంచే పలుకులను విడిచిపెట్టాలి. ప్రేమపూరిత వాక్కులనే పలకండి లేదా మౌనంగా ఉండిపోండి. మీ అందరి దేహంలో శంఖు అను గొంతు కుహరంలో నివసించి మీ పలుకులను పక్వపరుస్తాను. అంటే చెప్పాను గదా! తమిళ్‌లో ఇది సంస్కృతంలో అంటారేమో నాకు తెలీదు. కానీ సంగు అంటారు వాళ్ళు. గొంతులో ఉండే ఆ ప్రాంతాన్ని. దాన్ని మీ అందరి దేహంలో శంఖు అనే గొంతు కుహరంలో నివసించి మీ పలుకులను పక్వపరుస్తాను. నేను చెప్పినట్లుగా చేయటానికి ప్రయత్నించండి. మాసమునకు ఒకసారి ఒక రోజంతా పూర్తిగా మౌనంగా ఉండి శివనామాన్ని మానసికంగా జపించండి. అంటే పెద్దగా పలకకుండా ఆ రోజు మానసికంగా జపం చేయమంటున్నారు స్వామి. లేదా కొన్ని గంటలు లేదా
నిమిషముల కాలమైనా మౌనంగా శివశక్తులను ఆరాధించండి. అర్థం చేసుకోవలసిన కాలం ఆసన్నమైనది. ప్రాణం యొక్క కదలికల నుండి విడుదల పొందాలి. ఆత్మ కదలికలను స్వీకరించాలి. శ్రీ శంకరుడనైన నా తత్వము భిన్నమైనది. నేను బంధింపబడిన సమయంలో ఒక మనిషి యొక్క స్వరము వృద్ధి చెందును. సంగీతము ధ్వనించే శంఖము వలె వారు వృద్ధి చెందుతారు. అంటే శంఖులో నుంచి ఎలా అయితే ఆ స సంగీతం వంటి నాదం వస్తుందో, అలాగా ఆ మనిషి యొక్క స్వరపేటిక బాగా పనిచేస్తూ, ఆ మనిషి సంగీతం పాడడం ఇలాంటివి జరుగుతాయట శంకరుడు బంధింపబడి ఉన్నప్పుడు. లేదా గొప్ప ప్రవచనకర్త వలె వికసిస్తారు. అంటే వారిలో ఈ శంకరుడు పనిచేసినప్పుడు మాత్రమే. ఈయన విడుదల చెందినా కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి. నేను విడుదల చెంది లైట్ బ్రిడ్జ్‌తో కలిసినా కూడా శివనామము పలుకుతూ పూజించే వారికి శబ్దమునకు ఆధారమైన ఇంధనములను ప్రసాదిస్తాను. అంటే ఎవరైతే శివ నామ జపం చేస్తూ ఉంటారో వారిలో శంకరుడు ఆయన విడుదలై లైట్ బ్రిడ్జ్‌లో కలిసిపోయినా కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. ఇంధనాలను ప్రసాదిస్తారు. కారతత్వమును కలిగిన ఉన్నత ఇంధనములే నా తత్వము. అంటే భగవంతుడిలో ఉండే ఒక్కొక్క తత్వాన్ని బయట మన భౌతిక రూపంలో పండించుకొని తినడం, ఖనిజ రూపంలో తీసుకోవడం ఇవన్నీ మనం బయట ఉండేవన్నీ అందుకే అంతా శివమయం అనేది అందుకే. ఇప్పుడు కారం అనేది మనము మిరపకాయల రూపంలో, మిరియాల రూపంలో పండించుకొని తింటాం. ఆ కారతత్వం ఈయనలో ఉంటుందట. కారతత్వము కలిగిన ఉన్నత ఇంధనములే నా తత్వము. ఈ సీక్రెట్ చెప్పేశారు స్వామి. నా పాదరస తత్వాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. నాచే మీ శిరస్సులో ఏర్పడే ఒక విధమైన కార ఆమ్లము అనేవి అంతరిక్ష శక్తులు. వానికి సమమైన శక్తులు ఈ భూమిపై లభించవు. మానవులు కొన్ని సమయాలలో లోతుగా మంత్రాన్ని జపించి ఈశ్వరుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒక విధమైన కార ఆమ్ల తత్వాన్ని తమ గొంతు ప్రాంతములో అనుభూతి చెందుతారు. ఇది ఈ శివనామ జపం చేసే వాళ్లకు అర్థమవుతుంది. అవన్నీ శంకర కణము యొక్క తత్వములే అని గ్రహించాలి. ఈ సమయం మొదలుకొని నా ఆత్మ కణము కరుగనారంభించి ఉన్నది. 108 రోజుల సాధన పూర్తి అగుటకు ముందు మీ అందరూ ఆహారంలో మిరియాలను అధికంగా చేర్చుకొని మిగిలిన కార పదార్థాలను విడిచిపెట్టి భుజించండి. అంతేకాక పలికే ప్రతి ఒక మాటలో పక్వము ఉండేలా మాట్లాడండి. మీ పలుకులలో స్వార్థం వెలికి వచ్చినచో నా పాదరస తత్వము దానిని మార్చి అమర్చివేయును. అంటే ఆయన గొంతు కోస్తానన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నా కదలికలు పూర్తిగా వికసించుటకు ముందే మీరందరూ మీ భౌతిక కదలికలను తగ్గించుకొని లోపలి కదలికలను పెంచుకొనండి. అంటే మనం లోపల వినటము, లోపలి మాటలను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. భౌతిక కార్యములను చేపట్టిన ఆత్మలు మాట్లాడకుండా ఉండుటకు వీలు కాదు. అంటే మనం మానవులము భౌతికంగా మనలు ఎన్నో పనులు చేపట్టి ఉంటాం. వాటి కోసం మాట్లాడకుండా మనకు కుదరదు. అది స్వామి చెప్తున్నారు ఇక్కడ. అయితే లోపల శివనామం జపం చేస్తూ ఉన్నప్పుడు వెలుపల పలికే పలుకులలో శివనామ తత్వమే వెలికి వచ్చును. అంటే మన మాటలు పక్వంగా వస్తాయి బయటికి. అనవసరమైన మాటలు రావు. వచ్చిన మాటలు కూడా అద్భుతంగా తియ్యగా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండే విధంగా ఉంటాయి. అనవసర ప్రాణశక్తిని వెచ్చించవు ఆ మాటలు. ఎప్పుడైతే మనం లోపల శివనామ జపం చేస్తామో అప్పుడు. నా శంకర నామముతో నన్ను పూజించుకొని కూడా ఫలాలను పొందవచ్చును. అంటే ఓం శ్రీ శంకరాయ నమః లేదా శంకరా శంకర అని పిలుచుకున్నప్పుడు అదే ఫలం పొందవచ్చు అంటున్నారు స్వామి. పక్వపడిన ఆత్మలే కరుణ వాకిలిని తెరిచేందుకై ఈశ్వరునిచే ఎంపిక చేయబడగలరు. అంటే ఈ 108 రోజుల్లో మనలో ఉన్న అన్ని టాక్సిన్స్ ఎన్నో లోపాలుంటాయి ప్రతి మనిషిలో. అవన్నీ తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ శివ కణాలు. అందుకే వాళ్ళు బయటకి విడుదలవుతున్నారు. అమ్మ సహాయంతో, ప్రాణశక్తి సహాయంతో మన భౌతిక పనులు చెయ్యకుండా అమ్మ లోపల సంక్షేపణ అయిపోతూ ఉన్నది. ఇంకా ఆమె శక్తి ఎక్స్‌టెండ్ చెయ్యదు మనకు. శివుడు మాత్రమే తన శక్తినిస్తాడు. శివుని శక్తిలో మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏది పడితే అది మనం అమ్మలాగా ఆయన లీనియంట్ కాదు.
ఏది పడితే అది మనం చెయ్యలేము. కాబట్టి ఈ 108 రోజుల్లో మనల్ని మెచ్యూర్డ్ చేసి మనలో ఉండే టాక్సిన్స్ అన్నీ తీసేస్తారు స్వామి. కాబట్టి పక్వ పడిన ఆత్మలే కరుణ అనే వాకిలి తెరిచేందుకై ఈశ్వరునిచే ఎంపిక చేయబడగలరు. ఈ టెస్ట్‌లో మనం పాస్ అయితే ఈ 108 రోజుల్లో మనం గనక పక్వ పడిపోతే అప్పుడు స్వామి మనల్ని ఎంచుకుంటారు కరుణ వాకిలి తెరిచేందుకు. దైవీక అంశ కలిగిన మీ ఆత్మల తత్వమును తెలుసుకోనండి. మాయ నుండి బయటపడి సత్యాన్ని గ్రహించి భగవత్ సాన్నిధ్యాన్ని పొందండి. శ్రీ శంకరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.